పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులకు స్వాగతం. చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు, నేనొక్కడినే చెప్పండి గురువుగారు అని చెప్తున్నా. కథాబీజం అని చెప్తా ఉంటా కదా మీకు. ఇందులో కథాబీజం ఏంటో ఎవరికన్నా గుర్తుందా? ఇందులో కథాబీజం అంటే గోల్డెన్ రైస్ తాలూకు విత్తనం. ఆ విత్తనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా పెరిగి ఫలాన్ని ఇస్తుంది, పంటని అందిస్తుంది. అలాంటి విత్తనం కనుక్కున్నటువంటి మనిషిని ఫ్రీగా ఆయన జనాలకి ఇవ్వాలని కోరుకుంటే దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలన్న విలను ఆయన్ని చంపేస్తే అది చూసినటువంటి ఆ బిడ్డ అతన్ని చంపేసి ఆ విత్తనాన్ని ప్రజాపరం చేసి తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడు. ఇది కథా వస్తువు అండి. కథా బీజం ఏంటి? గోల్డెన్ రైస్ అనే విత్తనం ఇస్తే అనేటువంటి ఒక ఆలోచన సుకుమార్ గారికి వచ్చింది. ఈ కథాబీజం అనేది చెప్పబడి అది కథాంశమై ఆ కథా వస్తువు కథనం ద్వారా పెరగటం అనేది స్క్రీన్ ప్లే లక్షణం. మీరు గమనిస్తే 2 గంటల 54 నిమిషాలు నేను చూశానండి. 2 గంటల 54 నిమిషాల ఈ సినిమాలో ఆఖరి 2 నిమిషాల్లో ఈ కథాబీజము కథా వస్తువు చెప్పబడింది. అంటే 11th అవర్ డెసిషన్ కనుక కావాలంటే ఇది అంటే ఏంటండి, ఆడియన్స్ ఆల్మోస్ట్ లేచి వెళ్ళిపోతున్న సమయంలో ఆ సినిమాలో కథాంశం ఏదో కథా వస్తువు ఏదో చెప్పబడుతుంది. ఇది కరెక్ట్ కాదండి. ఇది ముందు రావాలి. 11th అవర్లో ఏ ప్లేస్మెంట్లో రావాలనే తర్వాత, ముందు ఇక్కడ మాత్రం కరెక్ట్ కాదు. రెండోది ఫండమెంటల్ పాయింట్ ఇందులో ఇంకోటి ఉన్నది ఏంటంటే, ఈ సినిమా మొత్తం భ్రమకి నిజానికి మధ్య ప్రేక్షకుడిని ఉయ్యాలలోగించిందండి. 2 గంటల 50 నిమిషాలు ఏది నిజమో ఏది భ్రమో ప్రేక్షకుడికి అర్థం కావట్లా. అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నను చంపారన్నది నిజం. అది నిజమో అబద్ధమో చెప్పకుండా ఇతను భ్రమలోనే బ్రతుకుతున్నాడు. ఇతనికి ఇంటిగ్రేషన్ డిజార్డర్ అనేటువంటి ఒక వ్యాధి ఉంది అని చెప్పి పాపం ఇలా ఊహించుకుంటున్నాడు కాబోలని మన నమ్మించడానికి రచయిత దర్శకుడు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఏమైందంటే నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే జరుగుతుంది నిజమో భ్రమో నాకు తెలియట్లేదు. ఏది భ్రమో ఏదో నిజమో తెలియట్లేదు. ఆ ప్రమాదం ఈ కథనంలో వచ్చిందండి. ఆ తర్వాత ఏంటంటే టూ మెనీ కన్ఫ్యూజన్స్ అండి. అంటే ట్విస్ట్లు అంటాం మనం. నాజర్ గారి పాత్ర నేను నీకు చెబుదామనుకుని పరిగెత్తుకొచ్చానయా మీ నాన్న గురించి అని చెప్పి ఒక పాజిటివ్ క్యారెక్టర్ లాగా పరిచయం చేసి మళ్ళీ అతనే విలను అని ట్విస్ట్ ఇవ్వటం. అలాగే పోసాని కృష్ణమురళి గారు ఆయన ఒక్కడే వచ్చాడు సార్, మాతో ఎందుకు ఎవరో అమ్మాయి అంటున్నాడు అని మళ్ళీ వెనక్కి వెళ్ళి పోసాని కృష్ణమురళి గారికి హీరోని అప్పచెప్పాడని మళ్ళీ వెనకాల చెప్పటం. మళ్ళీ అలాగే ఓ పిల్లాడు నేను మీ ఫ్యాన్ని అంట, అది అబద్ధం సార్, ఆ అమ్మాయి వచ్చింది సార్, కావాలండి నేను ఆ రోజు సెల్ఫీ దిగాను చూడండి సార్ అని నమ్మించిన అతను మా నాన్నని చంపావు కాబట్టి నేను చంపాలనుకుంటున్నాను మళ్ళీ ట్విస్ట్ ఇచ్చి ఎవరినైతే ఇతన్ని చంపాడు అని అనుకుంటున్నారో అతన్ని కుమారుడు ఇతన్ని చంపాలనుకుంటున్నాడు హీరోనని, కాదు అతను కారు వచ్చి గుద్ది అతను చనిపోయాడు, నేను మీ నాన్న చంపలేదని నేను నిజం చెప్పి అతను కన్విన్స్ చేసుకుని, అంటే ఇలా వీటిని ఏమంటామంటేనండి టూ మెనీ కన్ఫ్యూజన్స్ అంటాం. అంటే ఆల్రెడీ భ్రమ నిజమా అనే భయపెడుతున్నారు. మళ్ళీ ఇందులో ఎవడు నిజం ఎవడ అవాస్తవం. నేను మీ ఫ్యాన్ని రాక్ స్టార్గా మీ ఫ్యాన్ అని చెప్పి ప్రాణం ఇచ్చేవాడు వాడే చంపేయడానికి సిద్ధపడ్డాడని ట్విస్ట్ ఇవ్వటం మళ్ళీ.
ఇలా ఇంకా 11th అవర్లో ఇందులో చేంజ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇదేంటంటేనండి, మెయిన్ విలన్ని చంపేసిన తర్వాత ఆఖరి నిమిషాల్లో లాస్ట్ మినిట్స్లో వాళ్ళ అమ్మ ఇతను వెళ్తా ఎయిర్పోర్ట్కి అలా చూస్తే, ఒరే నువ్వు బస్సు కోసం రాకపోతే ఇలా నీకు దోవ చూపిస్తాను నాన్న మన ఇంటికి అన్న మాట గుర్తొచ్చి ఆ పిల్లాడిలాగా ఇతను ఆ పిల్లాడి వెనకాల పరిగెత్తుకున్నట్టుగా వెళ్ళి ఆ ఇల్లు చూసి అందులో అమ్మని నాన్నని చూడటం అనే కథ. అది వాస్తవం అనేది అంటే ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ అంటామండి దాన్ని. 1. 2, విలన్ చచ్చిపోయిన తర్వాత సినిమా నిలబడదండి. విలన్ చనిపోయినాక మ్యాక్సిమం యూ కెన్ రన్ ది ఫిల్మ్ ఫర్ 1 minute ఆర్ 1.5 minutes. అని విలన్ చనిపోయిన తర్వాత అప్పుడు అసలు ఏం జరిగింది అనేది 11th అవర్లో నన్ను అడిగితే ఏం చేస్తామంటే, నాజర్ ఈ కథ చెప్పటానికంటే ముందు ఇది నిజంరా నాకు తెలుసు, కానీ మమ్మా నాన్న నువ్వు ఎందుకు చంపావో తెలియట్లేదు అని ఈ కథను అక్కడ వేసి, అంటే హీరోకి ఒక ప్లస్ పాయింట్ అయ్యేదండి. ఇన్నాళ్ళు ఎవరైతే వంకలు పెట్టారో నువ్వు ఇదంతా భ్రమ, వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు అని అన్నారో అది నిజమని ప్రూవ్ చేసిన తర్వాత నాజర్ విలనని అతను కనుక్కుని నాజర్ దగ్గరికి వెళ్ళి అది అతన్ని ఫినిష్ చేయడంతో కనుక సినిమా పూర్తయి ఉంటే ఇప్పుడు ఉన్న దాని మీద ఇంకా బెటర్ ఆర్ట్ అవుతుందండి. 1. అలాగే భ్రమకి నిజానికి మధ్య సీన్లు నడుస్తున్నప్పుడు హీరోయిన్ కూడా ఇతన్ని కొన్నిసార్లు భ్రమ పెట్టాలని చూస్తుందండి. ఏది నిజమో ఏది అబద్ధమో అది అక్కర్లేదండి. లవ్ స్టోరీ పోయి ఆ అమ్మాయి తన ప్రెస్ మీట్ కోసం ఆ అమ్మాయి తాపత్రపడతా ఇవన్నీ చేసిందనేది. అలాగే మళ్ళీ ఇంటర్నల్గా ఇంకో స్టోరీ, ఆ అమ్మాయి ఒకప్పుడు రిపోర్టర్గా చేసిన పనికి ఆ అమ్మాయిని చంపడానికి వస్తున్నారని ఒక కథని మళ్ళీ అండర్ కరెంట్గా తీసుకొచ్చి దీనిలోకి జొనపటం జరిగిందండి. అది కూడా అక్కర్లేదండి. ఇంకోటి ఏంటంటే, మెయిన్ విలను నాజర్ కంటే ముందు మెయిన్ విలన్ అనుకుని ఒక అతన్ని చంపేస్తాడు కదా, అతను మంచాడు. చంపడానికి ముందు 1-2 సార్లు అతను వచ్చి కూర్చున్నట్టు ఊహకు వచ్చి ఫైనల్గా ఎరా నువ్వు నిజమా అబద్ధమా అని మాట్లాడతా అంటే అక్కడ కూడా అది కూడా అబద్ధమే కదండి. ఫైనల్గా అతను గుద్ది పడిపోయిందే నిజం, తను చంపింది నిజం కాదు. ఇవన్నీ కూడా చీటింగ్ స్క్రీన్ ప్లే భాగంలోకి వెళ్ళిపోయి మరి సుకుమార్ గారు దాన్ని అలా తీయాలని అనుకున్నాడో ఏంటో తెలియదు మనకి, అలా దాన్ని అలా తీసుకెళ్ళటం జరిగింది. సో మనకి ఇక్కడ నేనొక్కళ్ళలో ఓపెనింగ్లో జరిగినటువంటి కథని ఓపెనింగ్లో చెప్పి తీసుకువెళితే ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 11th అవర్లో అక్కడ కూడా వేసుకోవచ్చండి. ముందు వేసేసి అయ్యో పాపం ఇది జరిగింది నిజం కానీ వీళ్ళందరినీ ఫూల్ చేయాలని చూస్తున్నారంటే ఒక సానుభూతి హీరో మీద వచ్చి ఉండేది. అలా కాకపోయినా కనీసం నాజర్ని పట్టుకోవడానికి ముందైనా ఆ కథను రివీల్ చేస్తే ఒక హీరోయిజం కూడా వచ్చి ఉండేది. ఈ టూ మెనీ కన్ఫ్యూజన్స్ బ్రాహ్మణ్లో ఉయ్యాలు ఊగించడం అనేది తీసేసి కొంచెం లవ్ స్టోరీనే డెవలప్ చేసుకున్నట్టయితే ఆ అమ్మాయి తెలియకుండా ఇతను ప్రేమలో పడిపోయింది అనేటువంటిది కనుక తీసుకువెళ్ళి ఉంటే 11th అవర్లో కనుక ఈ మార్పులను చేసుకుంటే ఇది చాలా మంచి కథ అండి. అంటే కథా వస్తువులు ఎంత గొప్పదది. ఏ పరిస్థితుల్లో అయినా పెరిగే గింజని అందించి ఆకలితో ప్రతి 3.5 సెకండ్లకి ఒక వ్యక్తి చచ్చిపోతాను ఈ దేశంలో ఆకలి చావులు ఉండకూడదన్న ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనుకున్న ఈ కథ అది లాస్ట్ మినిట్స్లో ఆడియన్స్ లేచిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మూడ్ అవుట్ అయిపోయినప్పుడు చెప్పడంతో ఆ ఫలాన్ని అందుకోలేకపోయారని నా భావన. ఓకే విద్యార్థులారా, మీరు కోరినటువంటి నేనొక్కడిలో ఉన్నటువంటి 11th అవర్ మార్పులు ఇవి. నమస్తే.